వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్ 7th క్లాస్ సోషల్ 2023 సిలబస్ చూడండి. అడవులకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ చూడండి. 3 పార్ట్స్గా రిలీజ్ చేస్తాను. ఫస్ట్ పార్ట్లో శీతోష్ణ స్థితి మండలాలకు సంబంధించి తెలుసుకుందాం. ప్రపంచంలోని వివిధ శీతోష్ణ స్థితులను మనము ఉష్ణోగ్రత అవపాతం ఆధారంగా 7 శీతోష్ణ స్థితి మండలాలుగా విభజించడం జరిగింది. ఆ 7 శీతోష్ణ స్థితి మండలాలు ఏంటివి? భూమధ్య రేఖ లేదా ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతాలు, సవన్నాలు, ఎడారి ప్రాంతాలు, మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంతాలు, స్టెప్పీలు, టైగా ప్రాంతాలు, టండ్రా ప్రాంతం. ఇవన్నీ ఈ విధంగా 7 శీతోష్ణ స్థితి మండలాలుగా విభజించడం జరిగింది. వాటికి సంబంధించి ఏ దేశానికి సంబంధించి ఏ శీతోష్ణ స్థితి మండలంలోకి వస్తుందో మన టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. ఇవి ఒకసారి చూసుకోండి. లేకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ చూడండి, ఒక్కొక్క శీతోష్ణ స్థితి మండలానికి సంబంధించి చెప్పుకుందాం. భూమధ్య రేఖ లేదా ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతము ఎక్కడుంది? భూమధ్య రేఖకు ఇరువైపులా 5 డిగ్రీల నుంచి 10 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది భూమధ్య రేఖ శీతోష్ణ స్థితి ప్రాంతం. సో ఇక్కడ 5 degrees to 10 degrees కదా. ఈ 5 degrees to 10 degrees మధ్యలో అడవులు ఏ విధంగా ఉంటాయంటే దట్టమైన అడవులు ఉంటాయి. ఎందుకు? ఈ ప్రాంతంలో సగటు 150 సెంటీమీటర్లతో కూడినటువంటి అధిక అవపాతాన్ని కలిగి ఉండడం వలన ఈ ప్రాంతంలో దట్టమైన అడవులు ఉండడం జరిగింది. సో ఈ దట్టమైన అడవులు ఉన్న ప్రాంతాన్ని ఏమంటున్నాం? సెల్వాలు అంటారు. సో భూమధ్యరేఖ శీతోష్ణ స్థితి ప్రాంతంలోని అడవులు ఏ విధంగా ఉంటాయి? దట్టమైన అడవులుగా ఉంటాయి. ఈ దట్టమైన అడవులు గల ప్రాంతాన్ని సెల్వాలు అంటారు. చూడండి, దట్టమైన అడవులు ఉండడం వలన అక్కడ జనాభా ఎక్కువ లేదు, అల్ప జనాభా గల ప్రాంతమే భూమధ్యరేఖ ప్రాంతం. చూడండి, భూమధ్యరేఖ శీతోష్ణ స్థితి ప్రాంతం. ఇక్కడ ఎక్కువగా అడవులు ఉన్నాయని చెప్పాం కదా, అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. సో అడవులలో ఎక్కువగా ఆదివాసీలు ఉంటారు. సో అమెజాన్లోని ఆదివాసీల పేరు రెడ్ ఇండియన్లు, కాంగో పరివాహకంలో అయితే పిగ్మీలు వంటి ఆటవిక సమూహాలు నివసిస్తున్నాయి. సో చూడండి, అమెజాన్లోని ఆటవిక జాతి సమూహం పేరు రెడ్ ఇండియన్స్, కాంగో పరివాహకంలో అయితే పిగ్మీలు. వీరి యొక్క జీవన శైలి ఏ విధంగా ఉంటుందంటే వీళ్ళ జీవన ఆధారం వేట, పోడు వ్యవసాయం చేస్తూ వీళ్ళు జీవనాన్ని కొనసాగిస్తుంటారు. నెక్స్ట్ సవర్ణాలకు సంబంధించి ఇందాక చెప్పుకున్నాం కదా, భూమధ్య రేఖ శీతోష్ణ స్థితి అంటే 5 to 10 అన్నాం కదా. సో సవర్ణాలకు సంబంధించి 10 to 20 ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్న ప్రాంతాన్ని సవర్ణాలు అంటారు. ఈ సవర్ణాలలో వృక్షజాలం ఏ విధంగా ఉంటుందంటే ఈ 10 degreesకి దగ్గరగా ఉన్న సమీప ప్రాంతం, భూమధ్య రేఖకు సమీపముగా ఉన్నటువంటి ఈ చోట దట్టమైన అడవులు. ఎందుకు? భూమధ్య రేఖ ప్రాంతంలో దట్టమైన అడవులు ఉన్నాయి కదా. సో వీటికి సమీపంలో ఉన్న ప్రాంతం కూడా దట్టమైన అడవులను కలిగి ఉంది. ఆ భూమధ్య రేఖకు పైకి వెళ్ళే కొద్దీ కొద్దిగా దూరం వెళ్ళే కొద్దీ గడ్డి భూములు దట్టమైన అడవుల నుంచి గడ్డి భూములుగా మారుతూ ఉంటుంది. గడ్డి భూములు హైట్ వచ్చేసి 1 to 6 meters హైటు ఉంటాయన్నమాట. ఇక్కడ ప్రజల యొక్క జీవన ఉపాధి ఏంటంటే సవర్ణాలలో నివసించే ప్రజల జీవన ఉపాధి పశు పోషణ. అండ్ నెక్స్ట్ చూడండి, ఎడారి ప్రాంతము. సవర్ణాలు ఏ దేశం ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది మనకు? కెన్యా. ఎడారి ప్రాంతం మనకు తెలిసిందే. మన ఇండియా చూసుకుంటే ఫస్ట్ నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. మన ఇండియాలో ఎడారి ప్రాంతం ఏ మూలనుంది చెప్పండి? సౌత్ కదా. సౌత్కి నార్త్కి ఇటు సైడ్ ఉంది కదా. దాన్ని బట్టి మన ప్రపంచం పటంలో దీన్ని ఊహించుకోండి. ఖండాలకు పశ్చిమ వైపున మనకు కూడా పశ్చిమ వైపునే కదా ఎడారి ప్రాంతం ఉంది. పశ్చిమ వైపున అదొక్కటి గుర్తుపెట్టుకోండి గుర్తుగా. పశ్చిమ వైపున 15 డిగ్రీల నుంచి 30 డిగ్రీల. సో ఇక్కడైతే 10 నుంచి 20 కదా సవర్ణాలు. ఇదైతే 15 డిగ్రీల నుంచి 30 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది.
పశ్చిమ వైపునన్నమాట. అతిపెద్ద ఎడారి ఏంటి మన ప్రపంచంలోనే? సహారా ఎడారి. ఈ సహారా ఎడారి కూడా ఈ ఎడారి ప్రాంతానికి చెందినదే కాబట్టి ఇక్కడ వృక్షజాలం ఎలా ఉంటుందంటే దట్టమైన బెరడుతో, చిన్న ఆకులతో, లేకపోతే ఆకులు లేకుండా ముళ్ళ పొదలుగా ఉంటుంది ఇక్కడ వృక్షజాలము. సో ఇక్కడ ప్రజలు జీవనాధారం ఏంటి వారికి? గొర్రెలు, మేకలు, ఒంటెలు, గుర్రాలను పోషించి వాటి నుండి పాలు, మాంసం, ఉన్నిని పొందుతారు. ఎడారి ప్రాంత ప్రజల యొక్క జీవన ఆధారం వల్ల వేటిని పెంచుతారు? గొర్రెలు, మేకలు, ఒంటెలు, గుర్రాలను పోషిస్తారు. సో వాటి ద్వారా పాలు, మాంసము మరియు ఉన్నిని పొందుతారు ఎడారి ప్రాంత ప్రజలు. ఎడారి ప్రాంతం ఎటు సైడ్ ఉంది? పశ్చిమ దిశన 15 డిగ్రీల నుంచి 30 డిగ్రీల మధ్య ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. నెక్స్ట్ మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంతాలు. మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంతాలు. ఈ మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంతం ఎక్కడుందంటే మధ్యధరా శీతోష్ణ స్థితి అంటార్కిటికా మినహా అన్ని ఖండాల పశ్చిమ తీరాలలో విస్తరించి ఉంది. అన్ని ఖండాలలో పశ్చిమ తీరాన విస్తరించి ఉంది అంటార్కిటికాతో మినహా. వేసవిలో పొడి వాతావరణము, శీతాకాలంలో ఒక మాదిరి నుండి అధిక వర్షం ఉంటుంది మధ్యధరా శీతోష్ణ స్థితిలో. సో ఇక్కడ వృక్షజాలం ఏంటి? ఆలివ్, కార్క్ వంటి వృక్షాలతో ఇక్కడ వృక్షజాలం విశాలపత్ర సతత హరిత అరణ్యాలుగా ఉంటుంది. మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంతాల్లో వృక్షజాలము ఏంటిది? విశాలపత్ర సతత హరిత అరణ్యాలు అనమాట. అక్కడ పెరిగే అడవులు. విశాలపత్ర సతత హరిత అరణ్యాలు ఎక్కడ పెరుగుతాయంటే మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంతాలలో. ఇక్కడ వృక్షాలు ఏంటి ఉంటాయి? ఆలివ్, కార్క్ వృక్షాలు ఉంటాయన్నమాట. ఇక్కడ విశాల క్షేత్రాలలో వాణిజ్య వ్యవసాయం మరియు పశు పోషణ అధునాతిక యంత్రాలను ఉపయోగించి చేపడతారనమాట. నెక్స్ట్ చూడండి 5th వన్ స్టెప్పీలు. శీతోష్ణ స్థితి విశాల ఖండాంతర్గత మైదానాల్లో విస్తరించి ఉన్నాయి. శీతోష్ణ స్థితి విశాల ఖండాంతర్గత మైదానాలలో విస్తరించి ఉన్నాయి. అధిక ఉష్ణోగ్రత, చలి కలిగిన ఈ అర్ధశుష్క ప్రాంతాల్లో వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ వృక్షజాలం గడ్డి భూములు, చిన్న పొదలుగా ఉంటాయి. గడ్డి భూములు, చిన్న పొదలుగా ఉన్నటువంటి శీతోష్ణ స్థితి మండలం ఏంటి అని అడిగితే స్టెప్పీలు. బిట్స్ ఈ విధంగా వస్తాయి. విస్తృత వ్యవసాయము ఎక్కడ అమల్లో ఉంది? స్టెప్పీలు. అండ్ నెక్స్ట్ వన్ టైగా ప్రాంతం. ఉత్తరార్ధగోళంలో ఓన్లీ నార్త్ ఉత్తరార్ధగోళంలో 55 డిగ్రీల నుంచి 70 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య, ఓన్లీ ఉత్తరం సైడే ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. ప్రపంచంలోనే అధిక వాతావరణ వ్యత్యాసాలు కలిగి ఉన్న ప్రాంతాలలో ఇది ఒకటి టైగా ప్రాంతం. టైగా ప్రాంతం ప్రపంచంలోనే అధిక వ్యత్యాసాలు కలిగిన శీతోష్ణ స్థితి ప్రాంతం ఏంది అంటే టైగా ప్రాంతం. ప్రపంచంలో అతిపెద్ద సతత హరిత అరణ్యాలు కలిగిన ప్రాంతం కూడా టైగా ప్రాంతమే. విశాలపత్ర సతత హరిత అరణ్యాలు కలిగిన ప్రాంతం మధ్యధరా శీతోష్ణ స్థితి అయితే పెద్ద సతత హరిత అరణ్యాలు కలిగిన ప్రాంతం టైగా ప్రాంతం. ఫర్ వాణిజ్యము ఎంతో ముఖ్యమైన మరియు ఆకర్షణీయమైన కార్యకలాపం టైగా ప్రాంతంలో. నెక్స్ట్ టండ్రా శీతోష్ణ స్థితి. ఆర్కిటిక్ ధ్రువ ప్రాంతాల మధ్య విస్తరించిన ఈ ప్రాంతంలో చలి ఎక్కువగా ఉన్న ప్రాంతం టండ్రా శీతోష్ణ స్థితి. చూడండి, చెట్లు పెరగడానికి అననుకూలం. ఇక్కడి ప్రజలు తమ ఆహారం కోసం జంతువులపై ఆధారపడి జీవిస్తారు. ఇది 7 శీతోష్ణ స్థితి మండలాలు మన ప్రపంచంలో. అండ్ నెక్స్ట్ టాపిక్ అడవులు, వాటి రకాలు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.